అపోస్తులు ఎంత గ్రేట్ అండి నిజంగా వాళ్ళు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున, ఇష్టమైందట. అలాగేనండి, ఆయన నిలబెట్టండి, వీళ్ళు నిలబెట్టండి. నిజమే, మంచి అతనండి ఇతను. చూసారా, జనసమూహం అంతా ఇష్టమైందట. కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఎదుటివారికి ఇబ్బందిగా ఉండకూడదు, వాళ్ళు కూడా అలాగేనండి చెయ్యండి అని చెప్పాలి. అప్పుడు మంచి వర్క్ జరుగుతుంది. మంచి వర్క్. ప్రిన్సిపాల్స్కి జీతాలు ఇవ్వాలని, అయ్యో దైవ సేవకులు కదా వీళ్ళందరూ ఏమీ లేకుండా ఉన్నారు, వీళ్ళని ఎవరు ఆలోచించడం లేదు, వీళ్ళకి ఎవరు ఏమి ఇస్తున్నారో లేదో తెలియటం లేదు, ఇచ్చిన చందా ఏదో ఈ కరెంటు బిల్లులకి ఈ జర్నీలకే సరిపోతుంది, మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని డైరెక్టర్ గారు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచించింది ఎలా అమలు చేయాలని కొంతమందికి చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు అది మళ్ళీ ప్రజలతో చెప్పి అది ఒప్పించినప్పుడు, వాళ్ళు ఇష్టపడినప్పుడు ఎంత బాగుంటుందండి. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రియులారా, ఈ మాటలు జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ దేవుణ్ణి నమ్మినవాడై ఉండాలి, పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందురు. అలా నిండుకున్నవాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక్కయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని అపోస్తలు ఎదుట నిలబెట్టారట.